ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నిండి నిబీకృతమై ఉన్నాడు అన్నాడు. ఓహో అలాగా, అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. శ్రీచక్రం టీవీ. ఇప్పుడు వస్తోంది నరసింహావతారం. ఎందుకని? పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం. కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్య